మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు బస్సు యాత్ర షురూ చేసి ఇయాల్టికి దగ్గర 6 రోజులుగా వస్తుంది. కేసీఆర్ సారు బస్సు యాత్రకి ఎక్కడ చూసినా మస్తు రెస్పాన్స్ వస్తున్నది. ఇయాల్టి కేసీఆర్ సారు బస్సు యాత్ర విశేషాలేందో ఓసారి చూసొద్దాం చలో. అవునల్లా కేసీఆర్ సార్ ఇయ్యేలటికి బస్సు యాత్ర షురూ చేసి 6 రోజులు కాబట్టి మొదట మిర్యాలగూడ సూర్యాపేట అడ్డంకల భువనగిరి జిల్లాలకు పోయిన కేసీఆర్ సార్ నిన్న వరంగల్ జిల్లా రోడ్ షోలో పాల్గొన్నాడు. సార్ ఏ జిల్లాకు పోయినా మస్తుగా రెస్పాన్స్ వస్తున్నది. సార్ మాటలతో చేయి గుర్తుపాటి లీడర్లను ఒక్కొక్కలను ఉతికారేస్తున్నాడు. సార్ మాటలు మీర్సుతో సార్ ఇన్నుర్రి. కష్టపడి అన్ని కంప్లీట్ చేసి మధ్యలో కాళేశ్వరం నిర్మాణం చేస్తే వరంగల్ జిల్లాకు నీళ్లు వచ్చినాయి. బ్రహ్మాండమైన పసిడి రాసులు లాంటి పంటలు పండినాయి. పంటలు పండని చోట బ్రహ్మాండమైన పంటలు పండినాయి. అదేవిధంగా ఈ ముఖ్యమంత్రికి తెలంగాణ చరిత్ర తెలియదు, భూగోళం తెలియదు. మొన్నెక్కడో మాట్లాడుకుంటూ కృష్ణానది కూడా నేనే కట్టిన అంటాడు. ఎవడన్నా నది కడతాడా ప్రపంచంలో? కట్టిన అంటే సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోలింగ్ చేసినారు వాళ్ళందరూ కూడా. ఆ విధంగా ఒకడు కూడా ఏరి కోరి మొగర్ని తెచ్చుకున్నాడు. ఒక ఆమె ఏరి కోరి మొగర్ని తెచ్చుకుంటే ఎగిరెగిరి తనిండట వాడు. మనం ఇవాళ వాళ్ళ అడ్డగోలు హామీలు చూసి మోసపోయి ఓట్లేస్తే కేవలం 4-5 నెలలే ఏం జబ్బు వచ్చింది నాకు అర్థం కాదు. తెలంగాణకు కరెంట్ ఎక్కడ పోయింది? సాగునీళ్ళు ఎక్కడ పోయినాయి? పంటలు ఎందుకు ఎండుతున్నాయి? మంచినీళ్ళ కరువు ఎందుకు వస్తున్నది? గత 10 ఏళ్లలో ఇవన్నీ ఉండేనా? ఇలా ఎన్ని గోల్మాలు అవుతాయి? ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఆ రోజు మనం ₹1,00,000 కళ్యాణ లక్ష్మికి ఇస్తే తులం బంగారం ఇస్తామన్నారు. ఒక్కలకన్నా వచ్చిందా? రాలేదా? రైతు బంధు అందరికి వచ్చిందా? రాలే. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇది ప్రజల మాట. నేను ప్రజల మధ్య నిలబడి మాట్లాడుతా ఉన్నా. ప్రతి మహిళకు ₹2,500 ఇస్తామన్నారు. వచ్చినాయా?